ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. పాస్కా ఆయతకాలపు 2వ సోమవారము. మేము దుష్టులమై పాపములు అపరాధములు చేసితిమి. మొదటి పట్టణము దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 4వ వచనము నుండి 10వ వచనం వరకు. నేను నా ప్రభువైన దేవునికి ప్రార్థన చేసి మా ప్రజల పాపములను అతని ఎదుట ఇట్లు ఒప్పుకొంటిని. ప్రభువైన దేవా, నీవు మహిమాత్ముడవు. నేను నిన్ను గౌరవించుచున్నాను. నీవు నిబంధనమును పాటింతువు. నిన్ను ప్రేమించు వారిని దయతో చూతువు. నీ ఆజ్ఞలను నెరవేర్తువు. మేము దుష్టులమై పాపములు అపరాధములు చేసితిమి. మేము నీ ఆజ్ఞలను శాసనములను పాటింపక వాని నుండి వైదొలగితిమి. నీ దాసులైన ప్రవక్తలు నీ పేరు మీదుగా మా రాజులతో మా పూర్వులతో మా జాతి ఎంతటితో మాటలాడిరి. కానీ మేము వారి పలుకులను పాటింపమైతిమి. ప్రభు, నీవు ఎల్లప్పుడూ న్యాయముతో వర్తింతువు. కానీ మేము మాత్రము ఎల్లప్పుడూ తలవంపులే తెచ్చుకొంటిమి. యూదియాలో యెరూషలేమునను వసించు వారికిని నీకు ద్రోహము చేసినందున నీవు దూరదేశములకును దగ్గరి దేశములకును చెల్లాచెదురు చేసిన వారికి ఈ అవమానమే చెల్లును. ప్రభు, మా రాజులు పాలకులు పూర్వులు నీకు ద్రోహముగా పాపము చేసి లజ్జకరముగా ప్రవర్తించిరి. మేము నీపై తిరుగబడినను నీవు మాపై దయ చూపి మమ్ము రక్షింపగోరితివి. మా ప్రభుడైన దేవా, నీ సేవకులైన ప్రవక్తల ద్వారా దయచేసిన శాసనములను మేము పాటింపవలయునని కోరితివి. కానీ మేము నీ మాట విననైతిమి. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఈనాటి సువిశేషము పునీత లూకా గారు వ్రాసిన సువిశేషము 6వ అధ్యాయము 36వ వచనము నుండి 38వ వచనము వరకు. మీ తండ్రి వలె మీరును కనికరము గలవారై ఉండుడు. పరులను గూర్చి మీరు తీర్పు చేయకుడు, మిమ్ము గూర్చి తీర్పు చేయబడదు. పరులను ఖండింపకుడు, అప్పుడు మీరు ఖండింపబడరు. పరులను క్షమింపుడు, మీరు క్షమింపబడుదురు. పరులకు మీరు ఒసగుడు, మీకు ఒసగబడును. కుదించి అదిమి పొర్లిపోవు నిండు కొలమానముతో ఒసగబడును. మీరు ఏ కొలతతో కొలుతురు ఆ కొలతతోనే మీకు కొలవబడును అని యేసు పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.